నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జాతకంలో మనకి ఏ యోగం ఉంటే రాజయోగం కలిసి వస్తుంది, అసలు మన జాతక చక్ర ప్రకారం మనకి ఏ యోగం లభిస్తుంది అన్న వాటన్నిటి గురించి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు, వాస్తు నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సో ఒకసారి గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువుగారు. గురువుగారు, యోగాలు మంత్రాలు యొక్క ప్రోగ్రామ్ లోని మనం ఇప్పటి వరకు ఎన్నో యోగాల గురించి తెలుసుకున్నాము. అంటే గురువుగారు ఈ రోజు ఏ యోగం గురించి చెప్పబోతున్నారో ఒకసారి మాకు చెప్పరా గురువుగారు? తప్పకుండా అమ్మా. సరస్వతి యోగము, అదే విధంగా లక్ష్మీ యోగాలు, ఈ రెండు యోగాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా సరస్వతి లక్ష్మి అంటే చాలా మందికి ఇందులో కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. మనకి సరస్వతి అనుగ్రహం కావాలా, లక్ష్మీ అనుగ్రహం కావాలా అని. రెండు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎన్ని డబ్బులు ఉన్నా మీకు లెక్కలు రాలేదు అనుకోండి, ఏం చేసుకుంటారు? అంతే. సరస్వతి లేని లక్ష్మి ఉండదు, లక్ష్మి లేని సరస్వతి ఉండదు. ఆ రెండు ఖచ్చితంగా ఉండాలి. సరస్వతిని అనుసరించే లక్ష్మీదేవి ఉంటుంది. ఒక చదువుకున్న వ్యక్తి ఒక మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి స్కోప్స్ ఎక్కువ ఉంటాయి. అవును. అది కేవలం పుస్తకం నాలెడ్జ్ అనే కాదు, ఏదైనా నేర్చుకునేటువంటి నైపుణ్యం, మేనేజ్ చేసే నైపుణ్యము, నేర్చుకునే నైపుణ్యం, ఇవన్నీ సరస్వతి అనుగ్రహం. దాని ద్వారా వచ్చేటువంటి ఫలితమే లక్ష్మి. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి జన్మజాతక చక్రంలో అయినా సరస్వతి యోగం అనేటువంటిది అలా చూస్తారు. మొట్టమొదటిగా సరస్వతి అనుగ్రహం చతుర్థ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, లగ్నము చూసుకుంటాం. అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి? జీవుడు. ఈ జాతకుడికి సరస్వతి అనుగ్రహం ఉండేటువంటి యోగం ఉందా లేదా? ఈ జాతకుడు లగ్నానికి గనక పంచమ స్థానం కనెక్టివిటీ ఉంటే సరస్వతి అనుగ్రహం ఉన్నట్టే, ఇంక అందులో సందేహం లేదు. పంచమ స్థానం అనుగ్రహం ఉంటే. పంచమం అంటే ఏంటి? తెలివితేటలు బాగున్న వాళ్ళు క్రియేటివిటీ లక్షణంగా ఉంటుంది. అందుకే ఏమంటారు? వీటి సరస్వతి పుత్రుడు రా అంటారు. రకరకాలు ఉండొచ్చు తెలివితేటలు, ఒకటే మార్గంలో ఉండాలని రూల్ లేదు. ఆ వ్యక్తి మేనేజ్ చేసే విధానంలో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పద్యాలు పాడడంలో ఉండొచ్చు, లేకపోతే ఒక నిర్మాణం ఎలా చేయాలనే దాని మీద ఉండొచ్చు. ఆ తెలివితేటలు డిఫరెంట్ అంటే ఏమిటి? ఈ పంచమ స్థానం వెళ్ళి దేంతో కనెక్ట్ అయితే వాటికి సంబంధించినటువంటి విషయంలో బాగా తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. అర్థమైందమ్మా? ఆ రకంగా వీళ్ళ జన్మజాతకంలో సరస్వతి అనుగ్రహం బాగుండాలి. బాగుంది అంటే ఎలా చెప్తాము అంటే లగ్నము, పంచమ స్థానం, దీంతో పాటు భాగ్యస్థానం. భాగ్యస్థానం అంటే దైవానుగ్రహం. చతుర్థం అంటే న్యాచురల్ గా విద్య. ఇవి బాగున్నాయి. ఈ అధిపతులు బాగున్నారు, ఈ గ్రహాలు బాగున్నాయి. బుధుడు కూడా బాగున్నాడు. బుధగ్రహం అని ఉంటుంది జన్మజాతకం మనకి ప్రతి జాతకుడికి. అది బుద్ధికి కారకుడు. ఇప్పుడు నేను పొద్దున్న ఒక జాతకం చూసా. బుద్ధికారకుడు బుధుడు పాడైపోయాడు. అబ్బాయి జాతకంలో పాడైపోయేసరికి ఆ దశ వచ్చింది. అంటే నీచ స్థానంలో ఉన్నాడు. కన్యాలగ్నమే నీచ స్థానంలో ఉన్నాడు. వచ్చేసరికి నాకు ఇంట్లో వాళ్ళు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు అని ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయి వాడు ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాడు అంతే. ఏమంటే మీరు నాకు ఎవరు అక్కర్లేదు అంటున్నాడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే చదువు ఒక్క విషయంలోని కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసినటువంటి తల్లి మళ్ళీ అబ్బాయి చదువుకోవడానికి ఇన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడితే అన్ని సంవత్సరాల వరకు ఆ అబ్బాయికి ప్రతిదీ చూసుకుంటూ, ఫుడ్ దగ్గర నుంచి రక్షణ దగ్గర నుంచి అన్నీ చూసుకున్నాక నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి విదేశాలకు వెళ్ళిపోతే వాడికి బుద్ధి ఉందా లేదా? ఖచ్చితంగా లేదు. అదే బుధుడు యొక్క పాత్ర. అంటే ఏమిటి? బుధుడు పాడైపోయాడు అనుకోండి ఎవరి జాతకంలో, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, స్వార్థంగా వెళ్ళిపోతారు. ఆ స్వార్థానికి కారకుడు కూడా బుధుడు అవుతాడు. అందుకని ఆ బుద్ధి కనుక పాడైంది. అందుకే అంటుంటాం చూసారు, వీడి బుద్ధి మంచిది కాదంటాం. మనిషి మంచోడు కాడన్నాం, శరీరాన్ని మనం దూషించాం. వీడి బుద్ధి మంచిది కాదంటాం. అంటే ఏంటి? ఆ వ్యక్తిలో ఉండేటువంటి బుద్ధి దగ్గరికి వెళ్తున్నాం. దట్ ఈస్ బుధుడు. ఆ బుధుడు పాడయ్యాడు అనుకోండి, న్యాచురల్ గా చదివే విద్య మాత్రమే కాదు, రూపం బాగుంది కానీ బుద్ధి మంచిది కాదంటున్నాం. అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు, మరి అబ్బాయి బాగా చదువుకున్నాడు కదండి, అద్భుతంగా చదివే, చదువు వేరు బుద్ధి వేరు. మళ్ళీ అక్కడ చదువు కూడా సాకలోడికే పోయింది పోయిందని అంటాం. అలాగా ఈ బుద్ధి పాడైపోతుంది. ఈ బుధుడిని సంబంధించే మీకు ప్రతిదీ కూడా లక్ష్మీదేవి సంబంధం కలిగి ఉంటుంది.
ఈ బుధుడే లక్ష్మి సంబంధమైనటువంటి లింక్ కలిగి ఉంటాడు అనమాట. లింక్ ఓకే. ఉంటాడు కాబట్టి ఎవరికైనా ఇలా పాడయ్యే ఉదాహరణకి వాళ్ళకి సరస్వతి యోగం సరిగ్గా లేదు, పూర్తి స్థాయిలో లేదు. అలాంటప్పుడు చిన్నప్పుడు పిల్లలకి ఎంత చదివిపించినా చదువు రాదు. అందుకని శాస్త్రాల్లో ఏం చెప్పారంటే చాలా మంది తెలియక 5వ ఏట అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. 5వ ఏట అసలు అక్షరాభ్యాసం చేయించకూడదట, ఓకే. చేయించకూడదు. చాలా మంది తెలియక చేయిస్తూ ఉంటారు. అవును. అలాగే చాలా మంది నక్షత్రాలు ముహూర్తాలు ఏమి చూసుకోకుండా గబుక్కుని ఏదో ఒక రోజు పెట్టేస్తారు. అవును, మంచి రోజు ఈ రోజు ఉందని చెప్పేసి అని ఇంకోటి ఏంటంటే ఇంట్లో తెలియకుండా ఏం చేస్తారంటే అక్షరాభ్యాసం చేయించక ముందు వాళ్ళ చేత ఏదో రాయించేస్తుంటారు, అది ముహూర్తంగా వెళ్ళిపోద్ది. ఓకే. మనం ఫస్ట్ ఏదైతే రాస్తామో అదే అదే మరి ముహూర్తం. ముహూర్తం కదమ్మా, అదే కదా ఓకే. నువ్వు నేర్పించడం ఆ. మొదలు పెట్టావు కదా. అవును. ఏ రాయి, బి రాయి, ఆను ఉమ్. ఆ రాయి అని చెప్పి నేర్పిస్తున్నావు. అవును. అక్షరాభ్యాసం తర్వాత చేపిస్తా అంటున్నావు కానీ నువ్వు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అవును, ఆల్రెడీ నువ్వు రాయించేసావు. నువ్వు రాయించేసావు, స్టార్ట్ అయిపోయింది, అది ముహూర్తంగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి పొరపాటును కూడా పిల్లలకి అక్షరాభ్యాసానికి ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తం ఎలా ఉంటుందంటే చతుర్థ స్థానం బాగుండేది, లగ్నం బాగుండే ముహూర్తాలు ఉంటాయి. ఉమ్. సరస్వతి అనుగ్రహం కలిగే ముహూర్తాలు. ఆ ముహూర్తంలో ఫస్ట్ అక్షరం రాయిస్తారు, శ్రీమను ఓమను రాయిస్తారు ముందు. కొంతమంది మళ్ళీ పొరపాటును రాయించేస్తే అప్పుడు పరిష్కారం వాళ్ళంతా వాళ్ళ ఏముంది? పిల్లలు ఏదో పిచ్చి గీతలు గీసుకుంటారు, వీళ్ళు ఎందుకు అవుతాయి అవి? అంటే ఎవరైనా ఒక పిల్లలు కాకుండా తెలియని వాళ్ళు ఎవరైనా. రాయిస్తారు, తెలియక రాయిస్తారు. అందుకే చూసుకోవాలి తల్లిదండ్రులు. ఉహుం. ఇప్పుడు ఇంట్లో అగ్నిని ఎవరో పొరపాటు ముట్టుకున్నారండి అంటే కాదు. తల్లిదండ్రులు చూసుకోకపోవడం వల్లే కదా. అవును. అగ్నికి ఎలా అయితే కాలే గుణం ఉంటుందో మీరు చేసే ప్రతి పనికి కర్మ సంబంధం ఉంటుంది. ఉమ్. అందులో మీరు నేను అయ్యో తెలియక చేశాను, తెలిసి చేశాను ఇవన్నీ కాదు. దాన్ని అదే చిన్నపిల్లలకు మాత్రం తెలుసో తెలియకో చేసిన కొన్ని ఇప్పుడు దేన్నో చంపేశాడు పిల్లడు వచ్చేమని తొక్కేసి, ఉమ్. పిల్లడికి తాకదు ఎందుకంటే చిన్నపిల్లడికి తెలియదు, తెలియదు. ఆడుకుంటూ తొక్కేశాడు. అవును. పెద్దవాళ్ళకి కావాలని చేస్తుంది దానికి ఒక పాపం ఉంటుంది. అవును. ఓకే. అందుకని ఏంటంటే ఈ అక్షరాభ్యాస సంబంధించిన విషయంలో పర్టికులర్గా ఈ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి. ఒకటి. రెండవది ఏమిటి, చిన్నప్పుడు ఎడ్యుకేషన్ పాడయ్యేటువంటి మహాదశలు నడుస్తుంటాయి. ఉమ్. అది ఎలాగ 3వ అధిపతి నడుస్తున్నాడా, లేకపోతే 6వ అధిపతి మహాదశ వచ్చిందా, లేనట్లయితే 11వ అధిపతి మహాదశ, లేదా ఆ ఫలితాలు వస్తున్నా ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి పిల్లలకి. ఉమ్. అప్పుడు ఏం చేయాలి, ఆ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం, ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం నేర్పించాలి పిల్లలకి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. రోజు ఒక్క 10 నిమిషాలు పిల్లలకి నేర్పించి వదిలేసామంటే, రోజు 10 నిమిషాలు చేసుకుని నాకు సంబంధం లేదు అన్నావు అనుకోండి, అది చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ జన్మజాతకాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి సరస్వతి యోగం ఏర్పడుతుంది. ఓకే. లేదా సరస్వతికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది, యాకుందేందు తుషారహార అనేటువంటిది, అది చేయించవచ్చు. లేదా మీరు శ్యామలా దండకం ఉంటుంది, శ్యామలా దండకం కూడా మోస్ట్ పవర్ఫుల్, అదైనా చేయొచ్చు. లేదు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః అనే నామస్మరణ ఉంటుంది, ఇది లలితాహాసనామాలు, అది చేసినా కూడా ఇది మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన సరస్వతి యోగాలు ఏర్పడము వీళ్ళకి బాగుండడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇళ్లలో వాస్తుపరంగా పడమర నైరుతి అంటారు, అంటే నైరుతి గృహంలో వెస్ట్ సైడ్ ఉండేటువంటి ప్లేస్లో బాత్రూమ్స్ ఉంటాయి, కొంతమంది టాయిలెట్స్ ఉంటాయి. అక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వీళ్ళకి ఈ యొక్క లెట్రిన్స్ బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి సరిగా కుదరదు. అంటే వీళ్ళు చదువుకునేటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా. ఓకే. ఓకే గురువారు, మాకు సరస్వతి యోగం గురించి తెలియచేశారు. ఇప్పుడు మాకు లక్ష్మీ యొక్క యోగం గురించి తెలియచేయరు? తప్పకుండా అమ్మా. లక్ష్మీ యోగము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారు, డబ్బులు. అవును. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అందరూ మనీ అనుకుంటారు, మనీ అనే అనుకుంటారు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నా జేబులో ఎంత క్యాష్ ఉంది అని అనుకుంటాం. కానీ లక్ష్మి అంటే శాస్త్రంలో ఎక్కడా కూడా కేవలం డబ్బులని చెప్పలే. లక్ష్మి అంటే గుర్తింపు. గుర్తింపు ద్వారా మీకు డబ్బులు వస్తాయి, మెయిన్ గుర్తింపు. అంటే ఎలాగా, ఒక హీరో బాగా యాక్టింగ్ చేస్తాడు, డబ్బులు ఎందుకు రావు? వస్తాయి, ఆటోమేటిక్ గా పెట్టుకుంటారు. సో అతను బాగా యాక్టింగ్ మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్, బాగా డైరెక్టర్, మంచి గుర్తింపు. మంచి చెఫ్ బాగా వండుతాడండి, ఎక్కడైనా అరే ఆయన పిలిపించండి అంటాం. మంచి చెఫ్ లో మంచి హోటల్, బాగా ఫుడ్ బాగుంటది, లైన్ కడతారా కడతారు. మంచి స్కూలు, పిల్లలందరూ అక్కడే లైన్ కట్టిస్తారు రాత్రి. అదే కొన్ని ఉంటాయి, ఈ టైం నుంచి ఈ టైం లోపల అడ్మిషన్ తీసుకుంటారంటారు. ఆ టైం కోసం వాళ్ళు వెయిట్ చేసి
చాలా పోటీ పడుతుంటారు. అంటే ఏమిటి, గుర్తింపు ఈజ్ లక్ష్మి. హ్మ్. ఆ గుర్తింపు పొందడానికి మనం ఏం చేయాలనేటువంటి తపన కనుక మనలో ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నాము అంటే హ్మ్. అది బాగుంటేనే కొంటాం, బాగోలేని వస్తువు కొంటామా మనం? అసలు కొన్నాం. బాగుందని ఎలా తెలుస్తుంది? మనం అది బాగుంది కాబట్టి దానికి ఒక గుర్తింపు వచ్చింది. అవును. గుర్తింపు ఎలా వచ్చింది? బాగుంది కాబట్టి గుర్తింపు వచ్చింది. హ్మ్. బాగుంది కాబట్టి గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి మనం వెళ్ళి దాన్ని కొంటున్నాం. అవును. అవునా? అవును. గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ వర్క్ చేయాలి. అవును. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, చేయాల్సింది ఉంటుంది. గ్రౌండ్ వర్క్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ దానికి కష్టపడతారు, దాన్ని ఒక మాడిఫైగా చేస్తాడు, ఒక వస్తువుని కానీ ఏదైనా కానీ. అప్పుడు అదే లక్ష్మి. అంటే నువ్వు చేయాల్సింది ఏమిటి? నీకు లక్ష్మీదేవి రావాలంటే ఫస్ట్ హ్మ్. నీకు గుర్తింపు పొందేలాగా నువ్వు తోడ్పడాలి. హ్మ్. ఇది మూల సూత్రం లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలంటే. అవును. హ్మ్. ఈ లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అయితే గుర్తింపు ఉంటుందో వాళ్ళ దగ్గరే ఉంటుంది. సరే, వీళ్ళ దగ్గర ఉంటుంది. నార్మల్గా ఎవరి దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి? ఎవరి పక్కన ఉంటుంది? బ్రహ్మ పక్కన, విష్ణువు పక్కన? విష్ణుమూర్తి పక్కన ఉంటుంది. ఎలా ఉంటుంది? విష్ణుమూర్తి కాళ్ళుతుతూ ఉంటుంది. అవును. అదేంటి విష్ణువు కాళ్ళుతుతే ఎందుకుంది? విష్ణువు అంటే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విష్ణువు అంటే వ్యాపించినటువంటి విష్ణు, ఇదంతా నడిపిస్తున్నాడు. అంటే ఏమిటి? ప్రజెంట్ అంటే కారకుడు విష్ణువు అంటే. స్థితి కారకుడు అంటారు విష్ణువుని. స్థితి అంటే ఏంటి? ప్రజెంట్. పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, ప్రజెంట్. ఈ ప్రజెంట్ లో నువ్వు ఉంటే నీ దగ్గర లక్ష్మి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఒక ఆఫీస్ లో కూర్చున్నాం, పని చేస్తే ఎక్కడో ఆలోచించుకుంటున్నాడు. బాస్ ఏం చెప్తాడు? బాబు నువ్వు ఎక్కడో ఆలోచించుకుంటున్నావు, నువ్వు ఇక్కడ ధ్యాస ఇక్కడ పెట్టా, వీరికి ఇక్కడ ధ్యాసలే తీసేయంట్రా అంటాం. అవునా? ఓ జాబ్కి వెళ్ళి, సార్ ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు కానీ ఒక 6 months తర్వాత పెంచుతారా అని అడిగాం అనుకో, స్టార్టింగ్ అరే ఇప్పుడు చేయాల్సింది పెట్టి నువ్వు అప్పుడెప్పుడుదో గురించి ఎందుకు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ పని చేయంటాం. అవునా? ఎవరితోనైనా మనం వాళ్ళు చెప్పేది సరిగ్గా వినకపోయినా, వాళ్ళతో కరెక్ట్ కమ్యూనికేషన్ చేయకపోయినా వాళ్ళు ఏమంటారు? అబ్బా మనం చెప్పేది అసలు వినండి సరిగ్గా అంటాం. అంటే ప్రజెంట్లో ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉండడం ఎంత ముఖ్యం. అలర్ట్నెస్ అంటారు దాన్ని. ప్రజెంట్లో ఉన్నది అలర్ట్నెస్ ఉంటుంది. మీరు అలర్ట్గా ఉంటే సక్సెస్ అవుతారా? ఏదో రకంగా ఏదో ఆలోచించుకుంటూ బండి నడిపిస్తే సక్సెస్ ఉంటుందా? ఒక వాహనం నడిపేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్గా ఉంటే ఏ ఇబ్బంది రాదు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో ఆలోచనతో బండి నడిపిస్తే యాక్సిడెంట్ ఎలా అవుతుందో, స్థితికారకుడు అంటే విష్ణువు అంటే ఆ స్థితిలో ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు ఎటువంటి డెసిషన్ తీసుకున్నావు, సమయస్ఫూర్తి అంటారు దాన్ని. ఆ సమయస్ఫూర్తిని అంటుకొనే లక్ష్మీదేవి ఉంటుంది. దట్ ఈస్ విష్ణువు. సమయస్ఫూర్తి ఈజ్ ఈక్వల్ టు విష్ణువు. విష్ణువుని అంటుకొని లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఏమిటి? విష్ణువు అంటే ఎవరు? బుద్ధికి కారకుడు. బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. అంటే నీ బుద్ధి కరెక్ట్గా ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా ఉంటుంది, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, అన్నీ ఉన్న డబ్బులు రాకపోయేసరికి నాకు లక్ష్మీ అనుగ్రహం లేదని బాధపడిపోతుంటారు. లక్ష్మీదేవి పూజ కూడా చేయరు కొంతమంది. ఎందుకు? నాకు లక్ష్మీదేవి అనుగ్రహించట్లేదని. కానీ మన శాస్త్రాల్లోని వేదాల్లో చెప్పింది ఏమిటి అంటే, లక్ష్మి అంటే ఎన్ని రకాల లక్ష్మిలు చూపించారు? సంతాన లక్ష్మి అన్నారు, ధాన్యలక్ష్మి అన్నారు, ధైర్యలక్ష్మి అన్నారు, విద్యాలక్ష్మి అన్నారు. అవునా? ఇవన్నీ లక్ష్మిలే కదా. అంటే సంతానం ఉంటే ఓ లక్ష్మి ఉంది, నువ్వు గుర్తించాలి. అంటే మనం ఏం చేయాలి? అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వెన్నో లక్ష్ములను ఇచ్చావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, సంతానం రూపంలో ఇచ్చావు, ధాన్యం రూపంలో ఇచ్చావు, నాకు ధనం రూపంలో కూడా లక్ష్మీదేవిగా ఉండు తల్లి అని నమస్కరించుకోవాలి. మన అమ్మవారిని వేడుకునే విధానం అది. అంతేగాని నాకేమి ఇవ్వలేదు లేదంటే అమ్మ ఏమనుకుంటది, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు అనేసి మీ అమ్మగారు ఉన్నారు, మీరు మీకు అన్ని చక్కగా అన్నం పెట్టింది, అన్ని చేసింది, ఓ లడ్డు ఒకటి ఇవ్వలేదు, మీరు ఏడుస్తున్నారు, నువ్వు అసలు ఏమి ఇవ్వలేదు అంట. మేమనుకుంటుందారే అన్నం పెట్టాను, టిఫిన్ పెట్టాను, ఇన్ని పెట్టాను, ఒక లడ్డు ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు అనుకుంటుంది. అవును. మనము పిల్లలకి ఎంత చేసినా గానీ ఫెస్టివల్ వచ్చేసరికి బట్టలు కొనకపోతే, అరే మా అమ్మ నాకు పండక్కి బట్టలు కొన, ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నది మొత్తం మర్చిపోతారు. అది ఎలాగో లక్ష్మీదేవి కూడా అలాగే నొచ్చుకుంటుందట, నువ్వేమి ఇవ్వలేదు అని అంటే. ఇన్ని ఇచ్చావు తల్లి, అది కూడా ఇవ్వు, నాకు అవసరం అని అడగాలి ఒకటి. అసలు లక్ష్మి అనుగ్రహం ఎందుకు ఉండదు అంటే, పూర్వజన్మల్లో లక్ష్మీదేవిని ఖాతరు చేయకపోవడం వల్ల ఉండదు. అంటే దాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఈ సమయంలో ఉండదు ఒకటి. అంటే మన పూర్వజన్మలో మన లక్ష్మీ అమ్మవారిని సరిగ్గా పూజ చేయకపోవడం కానీ, పూజ చేయకపోవడం ఒక ఎత్తు అయితే, ఒకరిలో టాలెంట్ ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, కించపరిచా వాడిదేం యాక్టింగ్ అని,
ఈ జన్మలో నువ్వు యాక్టర్గా పుట్టావు, నీకు యాక్టింగ్ చేయడం రాదు, నువ్వు ఇందులో గుర్తింపు పొందుతావు ట్రై ట్రై చేస్తున్నావు. చేస్తున్నావు. ఒక హోటల్ పెట్టాడు పూర్వజంలో ఎవరో, బాగున్నా సరే అదేమి ఫుడ్, అదే ఒక ఫుడ్ అని చెప్పి నువ్వు కావాలని వ్యతిరేకించావు. ఈ జన్మలో నువ్వు ఒక హోటల్ పెట్టి నీకు ఏ రాజ్యాలు అర్థం కాక దాని నుంచి ఎలా పొందాలో అర్థం కాదు, లేదా నువ్వు గాసిప్ చేసావు ఆ హోటల్లో బాగోదు, కావాలని ఎవరినైనా డౌన్ఫాల్, ఆ యొక్క రంగంలో ఉన్న వాళ్ళని నువ్వు డౌన్ఫాల్ చేస్తా. ఈ జన్మలో నువ్వు ఆ ప్రొఫెషన్ తీసుకొని దాని నుంచి నువ్వు పైకి రాలేక కష్టపడుతూ ఉంటావు. ఓకే, మనం ప్రతి చేసే పనిలో పూర్వజన్మ ఫలం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో 2వ స్థానము లక్ష్మీ స్థానాలు ఏమిటంటే 2వ స్థానము, పంచమ స్థానము, 6వ స్థానము, దశమ స్థానము, లాభస్థానము, భాగ్యస్థానము. ఈ స్థానాలు గనక పాడైతే కూడా లక్ష్మీ అనుగ్రహం తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఒకటి ఈ స్థానాలు బాగుండాలి, పూర్వజన్మలో చేసే మంచి కర్మ చేయాలి, లక్ష్మీదేవిని ఈ రకంగా అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, పూజ చేయాలి. వీటితో పాటు తెలుసో తెలియక అజ్ఞానంలో కొన్ని తప్పిదాలు చేసాం, అప్పుడు పోయే మార్గం ఏమిటంటే, ఆ దోషం పోయే మార్గం ఏమిటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ చేయాలి. లలిత సహస్రనామాలు తీసుకొని చేయాలి. రెండవది ఏమిటంటే ఈ చపాతీ ఉంటుంది, శుక్రవారం నాడు గోధుమ పిండితో చేసినటువంటి నూనెలో కాల్చకుండా, అంటే నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకి తినిపిస్తూ ఈ మంత్రం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి తినిపిస్తూ ఉన్నట్లయితే కూడా సంపద పెరుగుతుంది అని శాస్త్రం. ఓకే, ఇవి చేయాలి. ఇక జాతక చక్రంలో ఏ గ్రహాల ద్వారా అయితే ఈ లక్ష్మీ యోగం పాడైందో ఆ గ్రహాలకు దానం ఇచ్చుకోవాలి. అందులో పర్టికులర్గా గణపతి ఆరాధన, సర్ప ఆరాధన, శనివారాలు గనక చేస్తే గణపతి ఆరాధన మంగళవారము లేదా బుధవారము, సర్పారాధన శనివారం కనుక చేస్తే, రావి చుట్టూ మనకి సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి కదా, వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఓకే గురువు గారు, మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే, ఒక లక్ష్మీ అనుగ్రహం ఉన్నా కానీ కొంతమంది అది పొందలేరు. సో దానికి మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలన్న దాని గురించి తెలియజేశారు. అలాగే సరస్వతి యోగం గురించి కూడా మాకు తెలియజేశారు స్టార్టింగ్ లోనే. సో సరస్వతి యోగం ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అందులో చిన్న చిన్న లోపాలు ఉండిపోతాయి, మీరు చెప్పినట్టే ఇందాకనే. సో అలాంటి లోపాలు ఉన్న వారు కూడా ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఆ యోగం కలుగుతుంది అంటారు? ఇందాక చెప్పాను కదమ్మా, హయగ్రీవ స్తోత్రం చేయడము, సరస్వతి స్తోత్రము, శ్యామలా దండకము, ఇవి రోజు చేయాలి. ఏదో ఒక రోజు చేసాము, చాలా మంది ఏం చేస్తారు, ఒక వారం రోజులు చేసామండి మానేసామంటే కుదరదు. డైలీ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తే నువ్వు ఫిట్ గా ఉంటావు. ప్రాక్టికల్ గా కదా అది. ఏదో 4 రోజులు చేశానండి నేను ఫిట్ గా లేను, ఎక్సర్సైజ్ అనేది తప్పు అంటే ఎట్లా? ఎక్సర్సైజ్ అనేది మూఢనమ్మకం అండి. నేను 4 రోజులు చేశాను నా జీవితంలో, నేను తర్వాత ఫిట్ గా లేను, ఎంత పెద్ద అబద్ధం అంటావా? 4 రోజులు చేస్తే అవ్వదు, జీవితాంతం చేయమంటాం. అలాగే పూజ కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, జీవితాంతం చేస్తే నేను రక్షిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ మానేసావు, నీ ఫిట్నెస్ తగ్గిపోవట్లే? ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఫిట్నెస్ ఎలా అయితే ఫిట్నెస్ తగ్గుతుందో, పూజాది కార్యక్రమాలు మానినప్పుడు కూడా నీకు దైవానుగ్రహం తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు లక్ష్మీ యోగం లేని వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకొంతమందికి ఏంటంటే లక్ష్మీ యోగం గానీ సరస్వతి యోగం గానీ విపరీతంగా కలిసి వస్తుంది. ఇంకా వద్దు వద్దు అన్నా కానీ ఇంకా వాళ్ళకి కలిసి వస్తూనే ఉంటుంది, కోట్ల రూపాయలలో బాగా కలిసి వస్తూ ఉంటుంది. సో వారి గురించి ఒకసారి తెలియచేయరు గురువు గారు? దాన్నే విపరీతంగా కలిసి వచ్చేదాన్ని విపరీత రాజయోగాలు అంటారు. విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే, అప్పటి వరకు అసలు అతని దగ్గర ఏమీ లేదు, ఇల్లు రెంట్ కట్టడానికి కూడా కష్టంగానే, షేరింగ్ గా ఉంటూ ఫుడ్ కూడా కష్టం అనుకున్న వాళ్ళు కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోతారు. దీన్నే విపరీత రాజయోగం అంటారు. చెప్తాను. విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు. విపరీత రాజయోగం అంటే 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి. 6th, 8th and 12th లార్డ్స్ అంటారు వీటిని. వీళ్ళు 6, 8, 12 కారకత్వాల్లో ఎక్కడైనా ఆ కారకత్వాలు పొంది ఆ ప్లేసెస్ లో ఉండి ఆ దశలో వస్తే దట్ ఈస్ ద విపరీత రాజయోగ. అంటే విపరీతంగా కలిసి రావడం. అలాగే నీచభంగ రాజయోగము అంటారు. అంటే ఒక నీచపడి రాజయోగాన్ని పొందింది. అందుకే ఏంటి, కొంతమంది చూడండి చాలా దీన స్థితిలో ఉంటూ సడన్ గా కలిసి వచ్చింది. అరే మొన్నటి వరకు అసలు నా దగ్గరే టీకి డబ్బులు అడిగాడండి, ఇప్పుడు ఆయన కార్లో బెంచ్ కార్లో తిరుగుతున్నాడు అంట. ఎట్లాగా? ఇలాంటి కేసు ఒకటి చెప్తాను నేను మీకు. నా లైఫ్ లో చూసినటువంటి ఒక వ్యక్తి ఊర్లో గేదెలు కాసుకునేవాడు, ఆయన సంతకం పెట్టడం కూడా రాదు.
ఓకే. సిగ్నేచర్ కూడా రాదు కనీసం అతనికి. గేదెలు కాసుకోవడం ఆయన పని. సడన్ గా కాసుకుంటున్నటువంటి ఆ గేదెల్లో ఒక గేదె చనిపోవడం, ఇంకోటి ఏదో పోవడం ఏదో జరిగింది. ఇంకా ఏ పని లేదు. అతని ఊర్లో ఒక వ్యక్తి సిటీకి వచ్చి ఒక లేబర్ వర్క్ చేసుకుని వెళ్ళేవాడు మళ్ళీ ఊరికి ప్రతి నెల. ఊర్లో ఆయన చెప్పాడు, అరే నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు, నాతో పాటు పనికిరా, కనీసం ఇంక ఇక్కడ ఏ పని లేదు కదా అంటే ఈతో పాటు వర్క్ వచ్చాడు. ఆ లేబర్ వర్క్ చేస్తూ ఇతను వర్క్ చేయడం పక్క పెట్టి ఇంకొక 10 మంది లేబర్ను సప్లై చేసి దాంట్లోకి వెళ్ళాడు చిన్నగా. ఓకే. చిన్న దాంట్లో నుంచి చిన్న చిన్నగా అక్కడి నుంచి ఏం చేశాడంటే ఒక యాడ్ ఏజెన్సీకి జాబ్ చేస్తూ ఆ యాడ్ ఏజెన్సీలో హోర్డింగ్స్ అని ఉంటాయి రోడ్ల మీద మనకి. ఇప్పుడంటే హోర్డింగ్స్ లేవు, తీసేశారు. ఇది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తుంది. సొంతంగా చిన్న చిన్న బోర్డులు వేయడం స్టార్ట్ చేశాడు, వాళ్ళకి వీళ్ళకి లీజుకి ఇవ్వడం. అది అలా అలా అంచెలంచెలుగా ఏమీ చదువుకోకుండా అక్షరం కూడా ముక్కడం కూడా రానటువంటి వ్యక్తి అతని పీరియడ్లో ఒక 10 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో 10 years బ్యాక్ ఈ వ్యక్తి ఏమీ లేదు, గేదెలు కాచుకుంటూ ఏమీ చదువుకునే వ్యక్తి 10 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో చదువు రాకపోయినా కూడా అంచెలంచెలుగా ఎదగాలనేటువంటి ఒక యోగం ఉన్నప్పుడు అతని జాతకం నేను చూసా. విపరీత రాజ్యం ఉంది, నిజభంగ రాజ్యం, విపరీత రాజ్యం విపరీతంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 10 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్ లో ఇతని ఆదాయం మంత్లీ 20 to 30 lakhs. ఇప్పుడు 20 to 30 lakhs ఆదాయం ఎక్కడ? ఏమీ లేని ఒక గేదెను కాసుకునే వ్యక్తి ఎక్కడ? దట్ ఈస్ విపరీత రాజ్యోగ అండ్ నిజభంగ రాజ్యం. ఏమి చదువులేదు, అందరూ ఏమనుకుంటారు చదువుతేనే కదా, వ్యాపారాన్ని చదువుతో ఏమవసరం, అవును తెలివితేటలు ఉండాలి కదా. ఇప్పుడు చదవలేదంటే మాత్రం రేపు పొద్దున కూలి పని చేసుకుంటాం అనేసి అని చెప్తారు ఉంటారు కదా. అంటే ఏమిటి యోగం అంటారు, దాన్ని యోగం అంటారు. అతనికి లైఫ్ విపరీతం. ఇప్పటికీ అతనికి రాయడం రాదు, ఇప్పటికీ మీరు ఏదైనా రాయమని రాయలేడు. ఆయన సంతకం పెట్టడం కూడా కష్టం, ఏదో అలా అలా ఇప్పటికీ రాదు. చదువుతో సంబంధం లేదు. అంటే అలానే చదువుకున్న వాళ్ళందరూ పనికిరారని కాదు నా ఉద్దేశం. యోగం ఉంటే నీకు చదువుతో సంబంధం లేకుండా కూడా అతను కష్టపడ్డందుకు ఫలితం ఉంటుంది అంటున్నాను నేను. కష్టపడకుండా ఏ ఫలితం ఉండదు. మళ్ళీ ఈయన అలాగే ఊర్లో అలాగే తింటూ తిరుగుతూ ఉంటే ఏం వచ్చేది కాదు. అంటే ఒక ప్రయత్నం చేశాడు, ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడే ఉండిపోకుండా నేను ఎందుకు ఇంకో నలుగురిని సెట్ చేయకూడదు అనుకున్నాడు. చూశాడు, అరే నేను వెళ్తున్న దగ్గరికి నేను తీసుకుంటున్న దాంట్లో నా దగ్గర 50 తీసుకుంటున్నాడు, ఈయన 10 మంది దగ్గర 10, 50, 500 ఆయనకు వస్తున్నాయి. నేను ఎందుకు ఈ పని చేయకూడదు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఈయన 10 మందిని సెట్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు పనులకు చూశాడు. ఫలానా హోర్డింగ్స్ ఫిక్స్ చేయడానికి దానికి వెళ్తున్నాడు. సరే నేను ఎందుకు ఈ ఫిక్సింగ్ వర్క్ కాంట్రాక్ట్ నేను ఎందుకు తీసుకోకూడదు, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు కదా అనుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు చిన్నగా, అది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత నేనే ఎందుకు సొంతంగా బోర్డు వేయకూడదు అనుకున్నాడు. చిన్నగా ఒక ప్లేస్ చూసుకున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏదోలాగా ఇచ్చేసుకున్నాడు, బోర్డు వేసాడు. అలాగా అంచెలంచెలుగా పెంచుకున్నాడు. నిజంగా యోగం అంటే ఇదే. యోగం అంటే అదే. అవును. అంటే మీరు ఆయన జాతకం వచ్చేసి ఆయన ఆవుల కాపరిగా ఉన్నప్పుడే మీరు చూసారు? చూశాను. అప్పుడే చూసి మీరు చెప్పారా తనకి, లేదంటే? అంటే ఆవులు కాపరిగా ఉన్నప్పుడు చూడలేదు నిజం చెప్పాలంటే, మధ్యలో జర్నీ, సెంటర్ ఆఫ్ జర్నీలో చూసాను. ఓకే, ఈయన సిటీకి వచ్చి కూలీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ జర్నీలో చూసాను నేను. అప్పుడు చూశాను. దాని తర్వాత మళ్ళీ ఎదిగిన తర్వాత కూడా చూశాను. ఇది కరెక్ట్ అయింది కదా అనుకున్నా. ఓకే. అంటే అంటారు కదా గురుగారు, జాతకం చూసేటప్పుడు వాళ్ళకి ఏదైతే నెగిటివ్ ఉందో అది మాత్రానికే చెప్పాలి, పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం వల్ల వాళ్ళలో ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఎక్కువైపోతుంది. నాకు ఇది ఉంది అనేసి. అదేం లేదమ్మా, ఎవరు చెప్పారు అదంతా తప్పు, మీకు ఎవరు చెప్పారు అది పూర్తిగా తప్పు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతకం చెప్పేటప్పుడు నెగిటివ్ ని చాలా జాగ్రత్తగా చెప్పాలి, తక్కువగా చెప్పాలి. అంటే అలాగా ఏం పర్లేదు నువ్వు ఇది చేసుకు బయటపడిపోతావు అని చెప్పాలి. పాజిటివ్ ఏది ఉందో ఆ వ్యక్తికి నువ్వు కష్టపడితే ఇంత బాగా మంచి స్టేజ్కి వెళ్తావు అని చెప్పాలి. అంతేగాని నెగిటివ్ ఎక్కువగా చెప్పకూడదు. నెగిటివ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఏదో చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, ఈ హెల్త్ ఇష్యూతో మనుషులు చచ్చిపోతారు తెలుసా అని చెప్తే మీరు భయపడతారా, ధైర్యంగా ఉంటారు? చాలా విపరీతంగా భయపడిపోతారు. అలా కాకుండా ఇది అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే రేపటి తగ్గిపోద్ది అన్నారు. మీరే అందరికీ వచ్చి అందరికీ తగ్గిపోతుందా? సో నాకు కూడా వచ్చి నాకు కూడా తగ్గిపోతుంది అన్నట్టు ఒకటి ఉంటుంది. ఒక పాజిటివ్ లో కూడా మనం చెప్పే ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ రెండూ చెప్పాలి జాతకం తీసుకున్నప్పుడు. అంటే అలాగా ఉదాహరణకి ఈ సంవత్సరంలో యాక్సిడెంట్ ఉంది, అదే విధంగా ఈ సంవత్సరంలో ధనపరంగా బాగా కలిసి వచ్చింది అనుకోండి, రెండు ఉన్నాయి. ఉదాహరణకి ఈ సంవత్సరం మీరు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఇది తగ్గడానికి ఈ పరిహారం చేసుకోండి అని చెప్పాలి. అంటే ఒక దానం ఇవ్వడము,
స్తోత్రం చదువుకోవడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం ఏదో ఉంటుంది ఆ గ్రహస్థితి బట్టి. అవును. ఇది కొంచెం రెగ్యులర్గా పాటిస్తూ కొంచెం ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటడం లాంటివి చేయకండి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. కొంచెం స్పీడ్గా వెళ్ళకండి. ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి. హ్మ్. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఈ ధనయోగం కూడా ఉంది. దీని మీద కాన్సంట్రేషన్ చేయండి బాగుంటుంది. బట్ ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ రెమెడీ చేయండి అని చెప్పాలి కానీ, నువ్వు ఇంకా ఈ సంవత్సరం పోతావు, నీ కాళ్ళు పోతాయి అని చెప్పకూడదు. నువ్వు జాగ్రత్త పడితే నీకు వచ్చే ధనయోగాన్ని నువ్వు అనుభవించవచ్చు. అనుభవించొచ్చు అని అలా అవును. చెప్పాలి. అవును. ఇలా చెప్తే దెబ్బకి భయపడి నాకు అక్కడే వద్దు. పడిపోతాడు. అవునవును. అది కూడా వాస్తవమే గురువుగారు. అది. మనం చెప్పే విధానం బట్టి బట్టి ఉంటుంది చెప్పాలి. అది వాళ్ళకి. అది ఓకే గురువుగారు, ఈ యోగాలు మంత్రాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలోనే లక్ష్మీ యోగము అలాగే సరస్వతి యోగం అంటే దాంట్లో యొక్క లోపాలు ఉంటే మనం ఎటువంటి పరిహారం Yeah. చేసుకోవాలన్న వాటన్నిటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే నెక్స్ట్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మంచి మంచి యోగాల గురించి తెలుసుకుందాం గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఇది నేటి యోగాలు మంత్రాల యొక్క ప్రత్యేక కార్యక్రమం. సో నెక్స్ట్ ఇంకొక మన జీవితంలోని ఎన్ని యోగాలు ఉన్నాయి, సో వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఏ యోగం ద్వారా మనకి రాజయోగం లభిస్తుంది అన్న వాటన్నిటి గురించి తెలియచేయడానికి సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.